హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, ఇవాళ క్లాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు నుంచి మనకు రెగ్యులర్గా ఒక్కొక్క టాపిక్ మీద కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఎనీవేస్, ఎందుకంటే మనకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఈవెన్ టీజీపీఎస్సీలో కూడా ఎస్ఐపిసి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి, సో బేస్డ్ ఆన్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, సో ఎవ్రీడే మనం ఆన్ టాపిక్, సో ఒక టాపిక్ ని తీసుకొని, సో అంటే న్యూస్ లో ఏదైతే ఉందో సో ఆ టాపిక్ ని తీసుకొని సో విల్ డిస్కస్ ఆన్ దట్. అండ్ ప్రీవియస్ గా ఆ పర్టికులర్ టాపిక్ మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, కరెంట్ అప్డేట్స్ ఏంటి, అండ్ ఫ్యూచర్ అప్కమింగ్ అప్డేట్స్ ఏంటి కూడా మనం చూద్దాం. సో ఎనీవేస్, ఇప్పుడు మనకి రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో సో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి స్పాడెక్స్ మిషన్ అనేది మనకు న్యూస్ లో ఉంది. ఓకే, సో వై స్పాడెక్స్ మిషన్ ఇన్ న్యూస్? ఎందుకు అంటే యాక్చువల్లీ స్పాడెక్స్ 2 మిషన్ న్యూస్ లో ఉంది. ఆల్రెడీ మనం స్పాడెక్స్ 1 మిషన్ ని 2024 డిసెంబర్ 30న మన ఇస్రో వాళ్ళు సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. సో యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై స్పాడెక్స్ అని అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తాం. ఓకేనా, స్పాడెక్స్ అంటే ఏంటి? స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. సో డాకింగ్ అంటే బేసికలీ 2 డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని డాక్ చేయడం అనమాట. సో దాన్నే మనం స్పాడెక్స్ అనేసి పిలుస్తాం. సో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తారు. సో యాక్చువల్లీ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మనం ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, సో మన ఇండియా భారతీయ అంతరిక్ష స్టేషన్ ని బిల్డ్ చేయబోతుంది కదా. సో భారతీయ అంతరిక్ష స్టేషన్ లోకి రాకెట్ నుంచి వెళ్ళాలంటే సో రాకెట్ అనేది స్పేస్ స్టేషన్ తో డాక్ అవ్వాలి. డాకింగ్ అంటే ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ పార్కింగ్ అనే అర్థం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్రో వాళ్ళు రాకెట్ వేసుకొని స్పేస్ లోకి వెళ్తే సో ఆస్ట్రోనాట్స్ ని పంపిస్తే స్పేస్ లో రీసెర్చెస్ చేస్తారు. ఎక్కడ? భారతీయ అంతరిక్ష స్టేషన్ లో రీసెర్చ్ చేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలి అని అంటే అక్కడ వెహికల్ ని, వెహికల్ అంటే స్పేస్ క్రాఫ్ట్, నథింగ్ బట్ రాకెట్. సో రాకెట్ ని ఎక్కడ పార్క్ చేయాలి? సో దాన్నే మనం డాకింగ్ అని పిలుస్తాం. సో ఇప్పటి వరకు మనం స్పేస్ టూరిజం డెవలప్ చేయలేదు, ప్లస్ అంతరిక్ష స్టేషన్ కూడా లేదు కాబట్టి డాకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం సో ఇస్రో ఏం చేసిందంటే డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ని చేసింది. అయితే స్పాడెక్స్ 2 గురించి మాట్లాడే ముందు అందరికీ స్పాడెక్స్ 1 గురించి తెలియాలి. సో స్పాడెక్స్ 1 అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ 1 అని పిలుస్తాం. ఇది ఆల్రెడీ మనం 2024 డిసెంబర్ 30న లాంచ్ చేసాం. ఓకేనా, 2024 డిసెంబర్ 30న స్పాడెక్స్ 1 ని ఇస్రో లాంచ్ చేసిందండి. సో ఆల్మోస్ట్ 470 కిలోమీటర్ డిస్టెన్స్ లో సో ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ ని డాక్ చేసింది. యాక్చువల్లీ 2 స్పేస్ క్రాఫ్ట్స్ ని లాంచ్ చేసాం. ఓకేనా, 2 స్పేస్ క్రాఫ్ట్స్. సో ఆ స్పేస్ క్రాఫ్ట్స్ నేమ్స్ ఏంటి అని అంటే సో చేజర్. ఓకేనా, ఒక దాని పేరు ఏంటి అని అంటే చేజర్. సో చేజ్ చేసేది, ఇంకోటి టార్గెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం టార్గెట్ అన్నాం అనుకో, దీన్ని చేజర్ అని పిలుస్తారు. ఓకేనా, టార్గెట్ చేజర్. సో ఈ చేజర్ టార్గెట్ ని చేజ్ చేసి రీచ్ అయ్యి ఇవి రెండు ఒకదానికొకటి డాక్ అవుతాయి అన్నమాట. ఇలాగా ఈ వెహికల్ దీంట్లో, ఇది దీంట్లో పార్క్ అవుతుంది. ఓకేనా, సో దీన్నే మనం డాకింగ్ అనేసి పిలుస్తాం. సో అయితే ఇప్పుడు స్పాడెక్స్ మిషన్ ని లాంచ్ చేసిన కంట్రీస్ లో, అంటే ఇప్పుడు స్పాడెక్స్ మిషన్ ని మనం ఏ ఆర్బిట్ లో డాకింగ్ చేసాము అని అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అని పిలుస్తాం. సో ఎలిప్టికల్ ఆర్బిట్ ఏంటంటే చూడడానికి ఎలిప్టికల్ ఆర్బిట్ ఇట్లా ఓవం షేప్ ఆర్బిట్. సో ఈ ఆర్బిట్ లోనే చేజరు టార్గెట్ రెండు ఇలా తిరుగుతూ ఉంటాయి, చేజరు టార్గెట్. సో ఒక సిచ్యువేషన్, ఒక పర్టికులర్ మూమెంట్ లో ఏమవుతుంది అని అంటే చేజరు టార్గెట్ ని రీచ్ అయ్యి సో చేజరు టార్గెట్ లో పార్క్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ డాకింగ్ అనేసి పిలుస్తాం. సో అయితే ఇప్పుడు డాకింగ్ చేసిన కంట్రీస్ లో స్పాడెక్స్ మిషన్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ లో ఏ ఏ కంట్రీస్ ముందున్నాయి అని అంటే మన ఇండియా 4th ప్లేస్ లో ఉందండి. సో ఇండియా బికేమ్ ఏ 4th కంట్రీ. సో ఫస్ట్ కంట్రీస్ ఏవి అని అంటే మనకి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, యుఎస్, రష్యా, చైనా. ఈ మూడిటి తర్వాత ఇండియా 4th ప్లేస్ లో ఉందన్నమాట. ఓకేనా, సో ఇండియా బికేమ్ ఏ 4th ప్లేస్ ఆఫ్టర్ యుఎస్, రష్యా, చైనా. ఓకే, ఈ 3 తర్వాత ఇండియా 4th కంట్రీ అనమాట. సో అయితే ఈ స్పాడెక్స్ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి? స్పాడెక్స్ 1 అయినా స్పాడెక్స్ 2 అయినా. సో స్పాడెక్స్ 1 అనేది డాకింగ్ ఎక్స్పెరిమెంట్ 1 అని చెప్పొచ్చు. సో సక్సెస్ఫుల్ గా మనం స్పాడెక్స్ 1 ని లాంచ్ చేసాం.
అండ్ స్పాడెక్స్ ఇవన్నీ ఏ రాకెట్ నుంచి మనం లాంచ్ చేసాము అని అంటే పిఎస్ఎల్వి C60, ఓకేనా, పిఎస్ఎల్వి C60 రాకెట్ నుంచి స్పాడెక్స్ 1 ని మనం లాంచ్ చేసాం అనమాట. అయితే ఈ స్పాడెక్స్ 1 ఎప్పుడు లాంచ్ చేసాం? పిఎస్ఎల్వి C60 నుంచి 2024 డిసెంబర్ 30 మనం లాంచ్ చేసామని చెప్పాం. కానీ డాకింగ్ ఎప్పుడు జరిగింది తెలుసా? 2025 జనవరి 16న సో 1 టైమ్ డాకింగ్ జరిగింది అండ్ అనదర్ టైం ఏప్రిల్ 20, ఓకేనా. అనదర్ డాకింగ్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 20న అనదర్ సెకండ్ డాకింగ్ కూడా చేశారు. సో ఫస్ట్ ఏమో జనవరి 16న, సెకండ్ ఏప్రిల్ 20న. బట్ లాంచింగ్ డేట్ ఈస్ డిసెంబర్ 30 ఇన్ ద ఇయర్ ఆఫ్ 24 అండ్ డాకింగ్ డేట్ వచ్చి జనవరి 16th 2025 అండ్ సెకండ్ డాకింగ్ వచ్చేసి ఏప్రిల్ 20. అంటే 2 టైమ్స్ డాకింగ్ అనేది స్పాడెక్స్ 1 అనేది జరిగింది అనమాట, ఓకేనా. సో అట్లా సక్సెస్ఫుల్ గా మనం దాన్ని కంప్లీట్ చేసాం. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే స్పాడెక్స్ 2ని ప్లాన్ చేస్తుందండి మన ఇస్రో. అయితే స్పాడెక్స్ 2 మిషన్ యొక్క టైం పీరియడ్, ఐ మీన్ డెవలప్మెంట్ టైం పీరియడ్ ఎప్పుడు అంటే 2025 నుంచి 28 వరకు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ 26 రన్నింగ్ కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ ఆర్ 2027 స్టార్టింగ్ లో స్పాడెక్స్ 2 మిషన్ ని కూడా లాంచ్ చేస్తారనమాట, ఓకేనా. సో ఈ స్పాడెక్స్ 2 మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే సో విల్ హెల్ప్ ఇండియా ఇన్ శాటిలైట్ సర్వీసింగ్ అండ్ రిపైర్. సో శాటిలైట్ సర్వీసింగ్ కోసం, రిపేర్ కోసం స్పాడెక్స్ 2 అనేది యూజ్ అవుతుంది. సో బేసిక్ గా ఏంటంటే ఇస్రో శాటిలైట్స్ ని లాంచ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ శాటిలైట్ హ్యాస్ సర్టైన్ టైమ్ ఆఫ్ లైఫ్ స్పాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని శాటిలైట్స్ లైఫ్ స్పాన్ 2 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు నిజార్ లాంచ్ చేశారు కదా నాసా ఇస్రో. సో కాంబినేషన్ అపర్చర్ రాడార్ నిజార్ అని ఒక శాటిలైట్ ని లాంచ్ చేశారు, ఓకేనా. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అంటారు యాక్చువల్లీ నిజార్ అంటే. ఈ 2 కంట్రీస్ కాంబినేషన్ లో నిజార్ లాంచ్ చేశారు. సో నిజార్ లైఫ్ స్పాన్ ఎంత అంటే 3 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్పాన్ 3 ఇయర్స్ ఉంది కదా అని 3 ఇయర్స్ వరకు అవి కంపల్సరీ వర్క్ చేస్తాయి అనేం రూల్ లేదు. సో మధ్యలో సమ్ టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. సో 1.5 ఇయర్ 2 ఇయర్స్ కి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోవచ్చు. సో అలాంటప్పుడు సో ఇంత కాస్ట్ పెట్టి మనం లాంచ్ చేసిన ఎక్స్పెరిమెంట్ అనేది మనకు అలా లైఫ్ స్పాన్ తగ్గిపోవడం వల్ల సమ్వాట్ లిటిల్ లాస్ అనేది వస్తుంది. సో అలాంటి కేసెస్ లో శాటిలైట్స్ ని రిపేర్ చేయడానికి కానీ లేకపోతే సర్వీసింగ్ కోసం కూడా ఈ స్పాడెక్స్ 2 అనేది మనకు ఈ మిషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ప్లస్ స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్షన్, భారతీయ అంతరిక్ష స్టేషన్. సో 2035 కల్లా ఇస్రో ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్. సో భారతీయ అంతరిక్ష స్టేషన్ ని 2035 కల్లా మన ఇండియా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి సో ఈ స్పాడెక్స్ అనే మిషన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ లోకి వెళ్ళి డాక్ చేయడానికి, ఆ వెహికల్ పార్క్ చేయడానికి కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట ఇది కూడా, ఓకేనా. అండ్ మల్టీ లాంచ్ మిషన్స్, ఓకే. మల్టీ లాంచ్ మిషన్స్ అంటే అట్ ఎ టైం మనం మల్టిపుల్ మిషన్స్ ని లాంచ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ అడ్వాన్స్డ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి కూడా ఇది యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పాడెక్స్ 2 మిషన్, ఓకేనా. సో అండ్ ఈ స్పాడెక్స్ 2 గురించి మనం ఫ్యూచర్ మిషన్స్ ఏ ఉన్నాయి, ఫ్యూచర్ మిషన్స్ దేంతో మనం ఈ స్పాడెక్స్ మిషన్ ని లింక్అప్ చేయొచ్చు అని అంటే సో చంద్రయాన్ 4. సో చంద్రయాన్ 4 మిషన్ ని కూడా మనం 2028 లోపు లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నారండి. సో చంద్రయాన్ 4 అంటే ఆల్రెడీ చంద్రయాన్ 3 అనేది మనం సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసాం. ల్యాండర్ ని సేఫ్ గా మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ చేసాం అండ్ రోవర్ కూడా సేఫ్ గా ల్యాండర్ నుంచి బయటకు వచ్చింది, ఓకేనా. దట్ ఈస్ అదే అప్డేట్, అది ఏంటంటే అవుట్డేటెడ్ అనమాట. అంటే చంద్రయాన్ 3 సక్సెస్ అయిపోయింది మూన్ సౌత్ పోల్ మీద. అండ్ అప్కమింగ్ కంటిన్యూషన్ మిషన్ ఈస్ చంద్రయాన్ 4. సో చంద్రయాన్ 4 కూడా మూన్ సౌత్ పోల్ మీద లాంచ్ చేసి ఆ సౌత్ పోల్ నుంచి శాంపుల్ ని కిందకి కలెక్ట్ చేసుకురావడం అనేది దీని యొక్క మెయిన్ గోల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆర్బిటర్ రోవర్ చంద్రయాన్ 3 లో శాంపుల్ ని కలెక్ట్ చేయలేదు. మూన్ మీద ఉండే శాంపుల్ ని రోవర్ చెక్ చేసి ఆ సాయిల్ లో ఉండే కాంపోజిషన్స్ ఏవేవి ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేసి మన ఇస్రోకి డేటా పంపించింది. సో అక్కడి వరకు చంద్రయాన్ 3 అనేది సో దే డిడ్ దట్ వర్క్ యాక్చువల్లీ. ఇంకా చంద్రయాన్ 4 వచ్చేసి శాంపుల్ ని కిందకి కలెక్ట్ చేసుకొని వస్తుంది అనమాట, ఓకేనా. సో ఆల్రెడీ చైనా వాళ్ళు శాంపుల్ ని మూన్ నుంచి కింద కలెక్ట్ చేసుకొచ్చారు కదా.
కదా. సో మన చంద్రయాన్-4 కూడా కలెక్ట్ చేసుకుని వస్తుంది. సో అది చంద్రయాన్-4 టార్గెట్. ఇంకా గగన్యాన్ స్పేస్ టూరిజం మిషన్ అండి. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ వచ్చి వ్యోమిత్ర అనే ఫీమేల్ రోబోటిక్ ని పంపిస్తారు. అది సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి పంపించనున్నారు. 3 days వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేసి వస్తారు జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ నుంచి. ఓకేనా, ఇది మీకు తెలుసు, చాలా ఎగ్జాంపుల్ ఇప్పటికి చాలా సార్లు డిస్కస్ చేసాం. అండ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035 కల్లా మనం బిల్డ్ చేయబోతున్నాం. సో కాబట్టి ఫ్యూచర్ అప్కమింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో సచ్ as చంద్రయాన్-4 అండ్ గగన్యాన్ అండ్ భారతీయ అంతరిక్ష స్టేషన్, సో వీటన్నిటికీ యూజ్ అయ్యేలాగా మన SPADX-2 ని ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు అనమాట. ఓకేనా, సో ఇది మన ఇస్రో లేటెస్ట్ రీసెంట్ మీటింగ్స్ లో కూడా దీని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటుంది. అండ్ చంద్రయాన్-4 గురించి మనం చూస్తే, సో చంద్రయాన్-4 లాంచ్ చేసేటప్పుడు 2 స్టాక్స్ ఇందులో ఉంటాయండి. సో స్టాక్ 1, స్టాక్ 2 అనేసి. స్టాక్ 1 వచ్చి అసెండింగ్ మాడ్యూల్, డిసెండర్ మాడ్యూల్ అనేసి, సో 2 స్టాక్స్ అనేవి మనకి ఇందు లోపల ఉంటాయన్నమాట. అండ్ ప్రొపల్షన్ మాడ్యూల్, ట్రాన్స్ఫర్ మాడ్యూల్, రీఎంట్రీ మాడ్యూల్. అంటే శాంపుల్ కలెక్ట్ చేయడానికి ఒకటి, తర్వాత అర్త్ మీదకి రీఎంట్రీ చేయడానికి ఇంకొక మాడ్యూల్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు స్టాక్ 1 లో అసెండర్ మాడ్యూల్ ఏం చేస్తుంది, అసెంట్ విత్ లూనార్ శాంపుల్. ఓకే, డిసెండర్ మాడ్యూల్ ఏం చేస్తుంది, లూనార్ శాంపుల్ కలెక్షన్. ఇదేమో లూనార్ శాంపుల్ ని కలెక్ట్ చేసుకొస్తుంది. అండ్ ప్రొపల్షన్ మాడ్యూల్ థ్రస్ట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ స్టాక్. అంటే ఈ ఇంటిగ్రేటెడ్ స్టాక్స్ ఉన్నాయి కదా, వాటికి థ్రస్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది నథింగ్ బట్ ఫ్యూయల్. ట్రాన్స్ఫర్ మాడ్యూల్ వచ్చి శాంపుల్ రిసెప్షన్ అండ్ హోల్డ్. ఇది శాంపుల్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ రీఎంట్రీ మాడ్యూల్ ఆ హోల్డ్ చేసిన శాంపుల్ ని కలెక్ట్ చేసుకొని కింద ఎర్త్ మీద తీసుకొస్తుంది అనమాట. సో ఇట్లా స్టాక్ 1, స్టాక్ 2 యూజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఇవి. ఓకేనా, అప్గ్రేడెడ్ LVM-3 రాకెట్ నుంచి ఈ చంద్రయాన్-4 అనేది పంపించబోతున్నారు యాక్చువల్లీ. సో 5 మాడ్యూల్స్ ఇన్ 2 స్టాక్స్. ఈ స్టాక్ 1, స్టాక్ 2 లో 5 మాడ్యూల్స్ ని యూజ్ చేసి చంద్రయాన్-4 అనేది లాంచ్ చేస్తున్నారు. ఓకేనా, సో దీని ఫీచర్స్ చూస్తే 2 separate స్పేస్ క్రాఫ్ట్ స్టాక్స్ ఇన్ 2 లాంచ్ వెహికల్ మిషన్స్ అండ్ డాకింగ్ ఇన్ ఆర్బిట్. చూసారా, ఇప్పుడు ఈ స్పేస్ డాకింగ్ చంద్రయాన్-4 కి ఎట్లా లింకప్ అంటే, SPADX-2 అనేది మనకు స్పేస్ లో డాకింగ్ చేస్తాం. ఈ ఎక్స్పెరిమెంట్ తోని, ఎక్స్పీరియన్స్ తోని చంద్రయాన్-4 కి కూడా స్టాక్ 1, స్టాక్ 2 ని సపరేట్ గా పంపిస్తారు. సో ఇది స్టాక్ 1, స్టాక్ 2 సపరేట్ గా పంపించి లూనార్ ఆర్బిటర్. లూనార్ ఆర్బిటర్ అంటే మూన్ పైన ఉన్న కక్షలోకి వెళ్ళిన తర్వాత, మూన్ పైన ఉన్న ఆర్బిటర్ లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టాక్ 1, స్టాక్ 2 రెండు ఏమవుతాయి అని అంటే నథింగ్ బట్ డాకింగ్ జరుగుతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ డాకింగ్ అలా జరుగుతుంది. సో ల్యాండింగ్ ఆన్ లూనార్ సర్ఫేస్, లూనార్ శాంపుల్ కలెక్షన్ అండ్ సో కంటైనరైజేషన్ అని అంటాం. అంటే ఇవి డాకింగ్ అయిన తర్వాత మూన్ పైన ల్యాండ్ అయ్యి శాంపుల్ ని స్టడీ చేసి శాంపుల్ ని కలెక్షన్ చేస్తాయి అన్నమాట. అండ్ అసెంట్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్ ఫ్రమ్ లూనార్ సర్ఫేస్, డాకింగ్ అండ్ అన్డాకింగ్ ఇన్ లూనార్ ఆర్బిట్. సో లూనార్ ఆర్బిట్ లో డాకింగ్, అన్డాకింగ్ జరుగుతాయి. అండ్ రిటర్న్ అండ్ రీఎంట్రీ టు ఎర్త్ ఫర్ శాంపుల్ డెలివరీ. మళ్ళీ భూమి మీదకి రిటర్న్ వచ్చి శాంపుల్ ని డెలివరీ చేస్తాయి. ఓకేనా, అప్పుడు మూన్ సౌత్ పోల్ లో సర్ఫేస్ లో, ఓకే, మట్టిలో ఏమేమి కాంపోజిషన్స్ ఉన్నాయి, మెటల్స్ ఏమున్నాయి, నాన్ మెటల్స్ ఏమున్నాయి, ఓకే, టెంపరేచర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, వాటర్ రిసోర్స్ అంటే మినరల్ కాంపోజిషన్స్ అండ్ మట్టిలో ఉండే మినరల్ కాంపోజిషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మన ఇస్రో వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. ఓకేనా, సో దీని టోటల్ కాస్ట్ చూడండి 2104 crores దీని మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో 36 month డ్యూరేషన్ అనమాట. మిషన్ లైక్ ఇంప్లిమెంటేషన్ డ్యూరేషన్ ఎప్పటి వరకు అని అంటే 36 months వరకు ఉంటుంది. ఓకేనా, డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఫ్లైట్. ఓకే, స్కోప్ ఇది. సో టెక్నాలజీస్ డెవలప్మెంట్ కోసం దిస్ ఈస్ లైక్ చంద్రయాన్-4 అనమాట. ఓకేనా, సో అయితే నెక్స్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్. సో భారతీయ అంతరిక్ష స్టేషన్ టైం లైన్ ఏంటి, ది ఫస్ట్ మాడ్యూల్ BAS మీన్స్ భారతీయ అంతరిక్ష స్టేషన్ 1 ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ 2028. సో BAS-1 అనేది 2028 లో షెడ్యూల్ చేశారు. అండ్ BAS-2 సెకండ్ ఫేజ్ వచ్చేసి బై 2035 కల్లా దీన్ని కంప్లీట్ చేస్తారు. సో టోటల్ గా 5 మాడ్యూల్స్ లో దీన్ని కంప్లీట్ చేస్తారనమాట. ఓకేనా, అంటే ఇక్కడ భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా సో వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎక్స్పెరిమెంట్ డైరెక్ట్ గా ఆపరేషనల్ స్టేషన్ ఏం బిల్డ్ చేయరు. ఓకేనా, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఫేజ్ 1 లో
సో దాని మీద రీసెర్చెస్ ఉంటాయి, స్టడీ ఉంటాయి, రా మెటీరియల్ ఎట్లా బిల్డ్ చేయాలి ఏంటి అనేది ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసిన తర్వాత ఓవరాల్ గా 5 మాడ్యూల్స్ లో సో బై 2035 కల్లా భారతీయ అంతరిక్ష స్టేషన్ ని ఫినిష్ చేస్తాం అనమాట. ఓకేనా? అప్పుడు స్పేస్ లోకి వెళ్ళి మన ఇండియన్ స్పేస్ టెక్నాలజీ గురించి రీసెర్చెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో 4 ఆస్ట్రోనాట్స్ ఈ స్పేస్ లోకి 4 అని కాదు సో వెళ్తారనమాట. ఇంకా కాకపోతే ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ లోకి వెళ్ళి రావాలి కదా. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదు కాబట్టి సో దీనికి కంటిన్యూస్ గా మనము గగన్యాన్ ప్రాజెక్ట్ ని దీనికంటే ముందే ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో గగన్యాన్ ప్రాజెక్ట్ లో 4 ఆస్ట్రోనాట్స్ వెళ్ళి 3 days ఉండి వచ్చిన తర్వాత ఇది సక్సెస్ అయిన తర్వాత అప్పుడు భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా సక్సెస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ స్పాడెక్స్ 2. సో ఇది మనకి న్యూస్ లో ఉన్న అప్డేట్ అనమాట. ఓకేనా? సో స్పాడెక్స్ 1 స్పాడెక్స్ 2 రెండింటి గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎనీవేస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మళ్ళీ మనకు డైలీ ఇలాగే ఒక్కొక్క టాపిక్ ని నాట్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఇంక్లూడింగ్ డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి మనము డిస్కస్ చేస్తూ ఉందాం. ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ వీడియోస్ కోసం సో కింద డిస్క్రిప్షన్ లో సర్కార్ నౌకరీ యాప్ ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని సో కోర్స్ పర్చేస్ చేసుకోండి. సో ఇఫ్ విల్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ సో యూ జస్ట్ కాంటాక్ట్ మీ టు దిస్ నెంబర్ 7093864240. ఓకేనా? ఎస్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అలాట్, ఆల్ ది బెస్ట్.